రైట్, మన కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి ఆచార్య గారు ఉన్నారు. ఆచార్య గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. ఆచార్య గారు, చాలా హంగామా ఒక రకంగా నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ, కానీ ఇక్కడ 3 వ్యూహాలు రెడీ చేసుకున్నామని చెప్తున్నారు, కానీ బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఇందాక సత్యం గారు కూడా బీజేపీ మాటల్ని ఖండించారు, వెనక్కి తీసుకోవాలని చెప్పినటువంటి సందర్భంగా అనిపిస్తుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఏంటి అసలు? బీసీలకి రిజర్వేషన్లు కల్పించడంలో ఏ విధంగా ముందుకు పోతుంది? సార్, ఒకటి వాస్తవం గమనించాల్సినటువంటి అవసరం ఎన్ని సంవత్సరాలు ఏ బీసీ రిజర్వేషన్ల కోసం అయితే రాష్ట్రాలన్నీ కొట్లాడినాయో, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బీసీల పట్ల చిత్తశుద్ధితో బీసీ రిజర్వేషన్లు తీర్మానం చేసి పంపించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో, మరి వాళ్ళ ఈ దేశానికి ప్రధాని బీసీ ప్రధాని అయింది. ఆయన ఇవాళ చిత్తశుద్ధి బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏందో ఇవాళ చూపించాల్సినటువంటి బాధ్యత ఉంటది. ఈ దేశ ప్రధానిగా బీసీగా బీసీ రిజర్వేషన్ల మీద పోరాటం చేస్తున్నటువంటి బీసీల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో ఇవాళ చూసినటువంటి బాధ్యత ఉంటది. అంటే దాదాపు 7 కమిషన్లు వచ్చినాయి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా. కాకా కాలేల్కర్ కమిషన్, మాధవరావు కమిషన్, ఎన్కే మురళీధరన్ కమిషన్, దాల్వా సుబ్రహ్మణ్యం కమిషన్, ఈ విధంగా ఇప్పుడు రోహిణి కమిషన్, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే స్వతంత్రం వచ్చినప్పటి ఈ రోజు దాకా రిజర్వేషన్ల పట్ల ఎంతో మంది బీసీ నాయకులు ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో పోరాటం చేసి మరి ఇప్పటిదాకా అలసిపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో, ఇవాళ బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇవాళ 42% నియామకాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో రిజర్వేషన్లు ఉండాలనే ఒక చిత్తశుద్ధి ఏదైతే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చేసినటువంటి వాగ్దానం ఉందో, దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి దీన్ని ఇవాళ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇవాళ బీసీల పట్ల చిత్తశుద్ధిని వాళ్ళు ఇవాళ ప్రజలకు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బీజేపీ మాట్లాడుతుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదైతే 50% రిజర్వేషన్ మించకూడదని మాట్లాడుతుందో, మరి ఇదే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో 50% రిజర్వేషన్లు మించకూడదని అయింది రాసిన జడ్జిమెంట్. అదే జడ్జిమెంట్ లో పేజీ నెంబర్ 89లో రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పట్ల, బీసీల యొక్క స్థితిగతుల పట్ల రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని చెప్పేసి మరి అదే జడ్జిమెంట్ లో ఉంది. మరి ఇప్పటిదాకా మరి బీసీలు రిజర్వేషన్ పెంచాలంటే మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూపిస్తారు. మరి అదే జడ్జిమెంట్ లోనే ఉంది కదా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఇవాళ ఎందుకు మరి హైదరాబాద్ జడ్జిమెంట్ యొక్క పేజీ నెంబర్ 89 సారాంశం కనపడతలేదు? 9 షెడ్యూల్లో మేము 9 షెడ్యూల్లో మేము చేయలేమని మాట్లాడుతున్నాం. అంటే ఏమి అంటే మీకు ఉన్నటువంటి బీసీల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి? అంటే కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ వస్తుందనా మీ బాధ? లేకుంటే ఏ పార్టీ చేసినా కూడా బీసీల పట్ల, బీసీల యొక్క స్థితిగతుల పట్ల వాళ్ళ తలరాతులు మార్చే ప్రయత్నం చేసినప్పుడు దానికి పార్టీలో ఉన్నటువంటి మరి కేంద్రం నుంచి వాళ్ళ రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్నటువంటి మరి తెలంగాణ నాయకులు మరి ఎందుకు స్పందించలేకపోతున్నారు? అంటే ఇన్నేళ్లు మేము ఇంకా అడుపు తినాలి. అరే ఇప్పటికీ కూడా రాజకీయంగా బీసీ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఇవాళ ఎంపీలు కానీ, పార్లమెంట్ లో కానీ, అసెంబ్లీలో కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ మేము ఇంకా కూడా వెనకబడి జనరల్ లో కొట్లాడే పరిస్థితికి దుస్థితికి దిగజార్చిరు. ఇవాళ ఒక మెట్టెక్కి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో బీసీలకు ఒక న్యాయం చేద్దామనే ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు మరి ఇవాళ నిజంగా బీజేపీ నాయకులకు కానీ, బీఆర్ఎస్ నాయకులకు కానీ కనీసం సిగ్గు బీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా షెడ్యూల్ 9లో చేర్చమని చెప్తుంది, కానీ అంతిమంగా బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవడమే వారి యొక్క ధ్యేయంగా మీరు చెప్తున్నారు, కానీ షెడ్యూల్ 9కి ఓకే అంటుంది బీఆర్ఎస్ పార్టీ. సార్ ఇప్పుడు ఒకటే, ఇంత చిత్తశుద్ధి ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లు ఏం చేసింది? 10 ఏళ్ల పాటు రిజర్వేషన్ 37% తగ్గించి 22% ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ కదా. మరి అప్పుడు ఎందుకు పోరాటం చేయలేకపోయింది? బీసీల పట్ల చిత్తశుద్ధి ఎందుకు కేసీఆర్ గారికి లేదు? ఈ రోజు షెడ్యూల్ 9లో చేర్చడానికి మాకేం అభ్యంతరం లేదని మాట్లాడుతున్నారు. మరి 10 ఏళ్ల పాటు మీరు చేసినప్పుడు ఎక్కడ పోయింది బీసీల పట్ల చిత్తశుద్ధి? ఎందుకు కనపడలేదు? అంటే బీసీల ఓట్లు మాత్రం మీకు అంటే కేవలం బీసీ ప్రజలు ఓట్లకు మాత్రమే పనికొస్తారు.
అంటే బీసీలో రిజర్వేషన్ పెరిగితే మేము అసెంబ్లీలో కానీ చట్టసభలో మా శాతం పెరుగుతుంది, మా నోరు పెద్దగా అయితే రేపు పొద్దున మా అవకాశం మీద రాజకీయంగా ఎదగడానికి అని చెప్పేసి ఇంకా తొక్కి పెడుతున్నారా? అరే 60 ఏళ్ళు అయింది, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఇంకా బీసీలు ఇంకా రిజర్వేషన్లో కూడా అడుగు తినే స్థాయిలో మేము మమ్మల్ని పెట్టిరు కదా. ఎందుకు చట్టసభల్లో సమాన హక్కు? అరే ఎస్టీలు ఎంతమంది ఉన్నారో మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కేటాయిస్తారు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో ఎమ్మెల్యేలు ఎంపీలు కేటాయిస్తారు. అరే బీసీలు ఏం పాపం చేసిరండి? ఈ దేశంలో బీసీలు పుట్టడమే పాపమా? అరే ఇంత దుర్మార్గం ఇవాళ బహిర్గతంగా ప్రపంచం చూస్తుంది. ఇవాళ బీసీ రిజర్వేషన్ల మీద అప్రూవల్ వస్తుందేమో రాష్ట్రపతి నుంచి, వాళ్ళ గవర్నర్ నుంచి మీకు మాకు అవకాశాలు వస్తాయి, సర్పంచులు పెరుగుతారు, జెడ్పీటీసీలుగా పెరుగుతారు, అదే విధంగా ఎంపీటీసీలు పెరుగుతారు, అన్ని విధాలుగా బీసీలు డెవలప్మెంట్ ఒక అడుగు ముందుకైతే మేము సంతోషిస్తుంటే ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల, బీసీల బతుకుల పట్ల ఇవాళ అడ్డగొట్ల వాళ్ళ కుక్కల మీద కాలు పెట్టి చంపినట్టుంది. ఇవాళ ఇంత దుర్మార్గమా? ఎన్నేళ్ళు ఇంకా మా కమిషన్ల పేరుతో మమ్మల్ని చంపేస్తారు. 1988లో కాకాకాల కమిషన్ వస్తే ఇప్పటికి ఇంకా రోహిణి కమిషన్ కూడా మాకు ఎంత ఉందో పర్సెంటేజ్ డివైడ్ చేయమని ఇచ్చింది తప్ప నిజం ఆ శాతమే మాది కాదని మేము కొట్లాడుతుంటే ఇంకా కూడా చిత్తశుద్ధి లేదు బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ఇంకా బీసీలను ఇంకా ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలని వాడుకోవడం తప్ప ఎక్కడ బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంది? కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ళు ఉంది కదా. అరే బీసీ ప్రధాని ఈ దేశానికి బీసీల మీద చిత్తశుద్ధి లేకుంటే ఇక్కడ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు, బీజేపీ నాయకులు ఏం చేస్తున్నట్టు? అరే రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతారండి, బీసీలు ఓట్లు లేకుండా మీరు ఎమ్మెల్యేలు అవుతారా, లేకుంటే మీ సర్పంచులు అవుతారా, ఎంపీటీసీలు అవుతారా, జెడ్పీటీసీలు అవుతారా? అసలు మీరు నాయకులుగా ఉండగలుగుతారా? అంటే ఇంత దుర్మార్గంగా బీసీల మీద హైంద్రాసాని జడ్జిమెంట్ చూపించారు. మరి ఎందుకు హైంద్రాసాని జడ్జిమెంట్ లో పేజ్ నెంబర్ 29 ఉంది కదా, రాష్ట్రంలో ఉన్న బీసీల యొక్క స్థితిగతులను బట్టి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని. మరి ఎందుకు ఈ సబ్జెక్ట్ మీకు అర్థమైతే లేదా, లేకుంటే మీరు అట్లా చదువుకున్న లేరా, లేకుంటే గవర్నర్ గారికి కూడా తెలియదా? ఏ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే ఉందో 50% రిజర్వేషన్ పెంచకూడదని అదే జడ్జిమెంట్ లో పేజ్ నెంబర్ 29 రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల యొక్క స్థితిగతులను బట్టి రాష్ట్ర ప్రభుత్వం పెంచుకోవచ్చు అని ఉంది. మరి ఇది ఎందుకు కనపడలేదు అంటున్నా.